చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. అదృష్టం కొద్దీ చివరి క్షణంలో నా దగ్గరున్న బొమ్మే నన్ను కాపాడింది. ఒకవేళ నన్ను వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఉంటే నా పరిస్థితి ఏంటక్క? ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎందుకు తీసుకెళ్తున్నారు నాకేం తెలియదు. అసలు వాళ్ళు నా నుంచి ఏం ఆశిస్తున్నారు అక్క? నాకు భయం వేస్తుంది అక్క. నేను మీ నుంచి దూరం అయితే ఉండలేనక్క. రాత్రి అంతా సంధ్యమ్మకి దూరం అయిపోతున్నానని చాలా బాధపడ్డాను. ఇంటికి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తుంటే నా కోసం వస్తున్నారేమో, నన్ను ఎత్తుకెళ్ళిపోతారేమో అని భయంగా ఉంది. నా దగ్గర ఏముందక్క? ఆ చిన్న ఇనుప పెట్టే, మా అమ్మ గుర్తుగా ఉన్న ఈ బొమ్మ, 4 జతల బట్టలు, అంతే కదా. భూమి, నువ్వెంత ఆలోచించినా ఈ ప్రశ్నలకి సమాధానం దొరకదు. ఖచ్చితంగా దీని వెనకాల ఎవరో ఉన్నారు. ఎందుకు నిన్ను టార్గెట్ చేసి ఎత్తుకెళ్లాలని ట్రై చేస్తున్నారో అందర్నీ బయటికి లాగుతుంది. ఎంత పెద్ద ప్లాన్ లేకపోతే పోలీసుల్ని, లాయర్ని కూడా తీసుకొస్తారు. దీని మీద లీగల్గా కూడా మా లాయర్ గారితో చెప్పి ఫైట్ చేస్తాను. ఇంట్లో మేమంతా ఉన్నాం. పైగా సంధ్య వదిన నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఇదిగో ఈ బొమ్మ ఇందులో సర్దుకో. గతంలో కూడా భూమిని దుబాయ్ పంపించాలని ప్లాన్ చేశారు. ఇప్పుడేమో కొత్త కొత్త వ్యక్తులు వచ్చి మేమే పేరెంట్స్ అంటూ నమ్మించడానికి ట్రై చేశారు. అసలు భూమికి ఇలా ఎందుకు జరుగుతోందో అర్థం కావడం లేదు. భగవంతుడా, మేము తప్ప ఈ లోకంలో ఎవరూ తెలియని ఈ పసిపాపని ఎలాగైనా కాపాడు తండ్రి. భూమి ఇంటి నుంచి దూరం అయితే మా వదిన తట్టుకోలేదు. మా వదిన నుంచి దూరం అయితే భూమి తట్టుకోలేదు. మా వదిన కోసమైనా, భూమి కోసమైనా భూమికి ఏ సమస్యలు రానివ్వద్దు తండ్రి. ఏ భూమి, ఏం చేస్తున్నావే? చక్కగా బట్టలన్నీ సర్దుకుంటున్నావా? అవునమ్మగారు. నా దురదృష్టం కొద్దీ, నీ అదృష్టం కొద్దీ నువ్వు ఎన్నిసార్లు వెళ్ళిపోవాలనుకున్నా మళ్ళీ తిరిగి ఇక్కడే ఉంటున్నావు. ఎవరో దత్తత తీసుకుంటుంటే వీళ్ళు నిన్ను లాక్కొచ్చి ఇంట్లో పెట్టుకున్నంత మాత్రాన నువ్వు దత్తత అయినట్టు కాదు, నువ్వు సంధ్య కూతురు అయిపోయినట్టు కావు, నువ్వేమి ఇంటి వారసురాలు అయిపోయినట్టు కావు. నా నిజమైన వారసురాలు ఎక్కడో ఒక చోట పెరుగుతూనే ఉంటుంది. అది ఇక్కడికే వస్తుంది. నిన్ను ఈ ఇంటి నుంచి వెళ్ళనివ్వకుండా మా సంధ్య కాపాడుతుంది, శ్రీకర్ కాపాడతాడు, శ్రీజ ఏదో కాపాడుతుందని ఆనందపడిపోతున్నావేమో. నిన్ను నేను మాత్రం వదిలిపెట్టను. నువ్వు ఇంట్లో ఉండటం అస్సలు నాకు ఇష్టం లేదు. నాకు మీరు తప్ప ఎవరూ లేరు. నేనేమైనా తప్పు చేసి ఉంటే క్షమించండి నానమ్మ. ఏయ్, నానమ్మంటే నానమ్మా? ఎన్నిసార్లు చెప్పాలి అలా పిలవద్దని? అమ్మగారు అని పిలువు, అర్థమైందా? అలాగే నానమ్మ. ఏ, మళ్ళీ నానమ్మ అంటావింటే? అమ్మగారు అను. చెప్తున్నాను కదా, అమ్మగారు అని పిలువు. అలాగే అమ్మగారు. నన్ను మాత్రమే కాదు, మన ఇంట్లో గొప్పింటి బిడ్డుంది కదా, తనని కూడా అను అని, సిస్టర్ అని పిలిచావో పళ్ళు రాలగొడతాను. అనుని చిన్నమ్మగారు అని పిలవాలి, నన్ను పెద్దమ్మగారు అని పిలవాలి. ఏమని పిలవాలి? అనుని చిన్నమ్మగారు అని పిలవాలి, నన్ను పెద్దమ్మగారు అని పిలవాలి. అలాగే పిలుస్తానండి. అలా బుద్ధిగా ఉంటేనే నీకు కూడు గూడు, లేదంటే నా గురించి తెలుసు కదా. అలాగే అమ్మా. నేనిలా మాట్లాడానని వెళ్ళి మా సంధ్యకి, శ్రీకరంకి అందరికి చెప్పావో? లేదమ్మగారు, నేను ఎవరికి చెప్పను. గుర్తుపెట్టుకో,
అందరి ముందు ఒకలా ఉండాలి, మేమిద్దరం మాత్రమే ఉన్నప్పుడు మరోలా పిలవాలి. నువ్వు ఈ ఇంట్లో ఉంటున్నావు కదా అని ఈ ఇంట్లో ఉన్న మనుషుల మీద ప్రేమ ఆప్యాయతలు పెంచుకోవద్దు. గుర్తుపెట్టుకో, నువ్వు వెళ్ళిపోయేదానివే కాని ఉండిపోయేదానివి కాదు. అర్థమైందా? వేదవసంతాని వేదవసంత. ఇంతగా చెప్తున్నారు కదా, నన్ను చీకొట్టినా సరే నా కూతురు తలపైన 4 అక్షింతలు వేయమని వాణ్ణి వదిలిని అడుగుతాను. పదమ్మా. వద్దు మమ్మీ, నువ్వు రావద్దు. నువ్వు వస్తే ఖచ్చితంగా మళ్ళీ మనం ఏదో కుట్ర చేశామో అనుకుంటుంది. వాళ్ళు నన్ను నమ్మరు. నువ్వు నన్ను పెంచిన విధానం వల్ల ఇన్నాళ్ళు వీళ్ళు నన్ను అసహించుకుంది చాలు. నేను లేకుండా ఎలా వెళ్తావే? నేనున్నాను కదత్తా. మౌనికను తీసుకెళ్ళి తను కోరుకున్నట్టుగానే వాణిగారి చేత అక్షింతలు వేయించి తీసుకొస్తాను. ఈలోపు నువ్వు పెళ్లి పనులన్నీ చూసుకో. చిన్ని, నువ్వు అత్తతో పాటు ఉండి అన్ని పనులు చూసుకో. పద మౌనిక, వెళ్దాం పద. వాణి, ఈ మధ్య మెల్లమెల్లగా అను గురించి బాధపడ్డం తగ్గించావనుకున్నాను. మళ్ళీ ఇప్పుడు అను ఫోటో పట్టుకుని చూస్తూ బాధపడుతున్నావు. వస్తుందిలే వాణి, నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. మీ కొడుకు కోడలు చేసిన పనికి మా అమ్మని ఫోటోలో చూసుకుని బాధపడాల్సొస్తుంది. ఎలా ప్రశాంతంగా ఉండమంటారు? అక్కడది ఎలా ఉందో, ఎంత ఇబ్బంది పడుతుందో, ఎవరితో చెప్పుకోలేక అది ఎంత నలిగిపోతుందో. అబ్బబ్బా, తనను జాగ్రత్తగా చూసుకోమని పార్వతి గారికి చెప్పావు కదా. వింధ్య పూజ గదిలో ఉంది, వింటే బాధపడుతుంది. ఈ టాపిక్ పొడిగించుకో. ఇదేంటి ఎడమ కన్నా దొరుకుతుంది? ఏమండి, హారతి. ఇదేంటండి, మీకు హారతిస్తుంటే ఆరిపోయింది. ఏదైనా అరిష్టమా? పైగా ఇందాకటి నుంచి నాకు ఎడమ కన్ను కూడా ఆదరుతుంది. ఏదైనా కీడు జరగబోతుందేమోనని భయంగా ఉందండి. ఉన్న పళంగా హారతి ఆరిపోవడం ఏంటి? రాజేష్, ఇది కీడుకి సంకేతం. అమ్మా, గాలికి హారతి ఆరిపోతే కూడా ఏంటమ్మా ఇది? వింధ్య, నువ్వు లోపలికి వెళ్ళి మళ్ళీ హారతి వెలిగించుకొని తీసుకురా.
అమ్మా, చిన్న చిన్న వాటికి కంగారు పడద్దు. ఇప్పుడేం భూకంపాలు రావట్లేదు కదా. ప్రళయాలు ఏం రావట్లేదు కదా. అత్తయ్య, అదేంటి, ఈ పాప అమ్మా నాన్న మీరు కాదా? పంతులు గారు, మీరు పక్క ఊర్లో ఉండటం వల్ల మా ఇంటి విషయాలు మీకు పెద్దగా తెలియనట్టున్నాయి. పురిట్లోనే మా సంధికి పుట్టిన బిడ్డ చనిపోయింది. ఈ పాపని ఆశ్రమం నుంచి దత్తత తెచ్చుకున్నారు. ఈ అమ్మాయిని పుట్టగానే వాళ్ళు ఎందుకు వదిలేశారో తెలీదు. వీళ్ళు తీసుకొచ్చి ఇంట్లో కాదు నెత్తిన పెట్టుకున్నారు. అమ్మా, నువ్వు కాస్త ఆగుతావా? పంతులు గారు, మీరేం చెప్పదలుచుకున్నారో స్పష్టంగా చెప్పండి. ఈ అమ్మాయి జాతకం ప్రకారం పుట్టిన టైంలో శని వక్రగతిలో ఉన్నాడు. అందుకే మంచి ఇంట్లో ఉండాల్సిన ఈ పాప పుట్టగానే ఆశ్రమానికి వెళ్లాల్సి వచ్చింది. ఈ అమ్మాయి చేతి గీతలు చూశాక తనెంత అదృష్టవంతురాలో అంత దురదృష్టవంతురాలని అర్థమవుతుంది. అయిన వాళ్లే తనకి శత్రువులవుతారు. ఈ అమ్మాయి ఉన్న చోట అంతా మంచే జరుగుతుంది, కానీ ఈ అమ్మాయికి మాత్రం మంచి జరగదు. ఈ అమ్మాయి జాతకం ప్రకారం ఎప్పుడూ గండాలు వెంటాడుతూనే ఉంటాయి. ఈ ఇంట్లో గండం అంటే మా అమ్మే. అది చాలదన్నట్టు రాధిక కూడా సమయం దొరికినప్పుడల్లా వెంటాడుతోంది. పంతులు గారు కరెక్ట్గా చెప్తున్నారు. పంతులు గారు, పాప జాతకంలో ఇన్ని సమస్యలున్నాయా? దీనికేం పరిష్కారం లేదా? పూర్ణశాంతి హోమం జరిపించాలమ్మా. ఎంత ఖర్చైనా పర్వాలేదు పంతులు గారు, జరిపించేద్దాం. లేదమ్మా, ఈ హోమం జరిపించడానికి తల్లిదండ్రులకు మాత్రమే అర్హత ఉంటుంది. పంతులు గారు, మేం పాపకి తల్లిదండ్రులమే. మేం పాపం దత్తత తీసుకున్నాం. ఎక్కడ దత్తత తీసుకున్నారు? ఆశ్రమంలో. శాస్త్ర ప్రకారంగా దత్తత తీసుకున్నారా? శాస్త్రపరంగా అంటే వేదమంత్రాల ఉచ్చారణతో దత్తత కార్యక్రమం జరగాలే తప్ప పేపర్ల మీద తూతూ మంత్రంగా తీసుకుంటే పాప మీది అవదు. శాస్త్ర ప్రకారం మీరు పాపని దత్తత తీసుకుంటే అప్పుడే తల్లిదండ్రులుగా పూర్ణశాంతి హోమంలో కూర్చోవడానికి మీకు అర్హత ఉంటుంది. మీరన్నట్టుగానే శాస్త్రపరంగా భూమిని దత్తత తీసుకుని పూర్ణశాంతి హోమం చేస్తాం పంతులు గారు. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ భూమిని దత్తత తీసుకోవడం ఎప్పటికీ జరగదు. శాస్త్రపరంగా దత్తత తీసుకుంటారా? మీకు తెలుసో తెలియకో ఏది పడితే అది మాట్లాడుతున్నారు. దేనికి పడితే దానికి ఒప్పుకుంటున్నారు. ఒకసారి శాస్త్రపరంగా దత్తత తీసుకుంటే దీనికి మనకి జన్మ జన్మల బంధం ముడిపడుతుంది. పంతులు గారు, నేనిలా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి. మీకు సంభావన పంపిస్తాను. దయచేసి మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. అమ్మా, ఒరేయ్, నువ్వు కాస్త నోరు మోస్తావా? ఇది చిన్న విషయం కాదు. మన కుటుంబానికి సంబంధించింది, మన వంశానికి సంబంధించింది. పంతులు గారు, మీరు మరోలా అనుకోకండి. మీరు బయలుదేరండి.
చెప్పాను కదా శ్రీకర్, ఈ పాపని సమస్యలు నీడలా వెంటాడుతున్నాయి. పాప జాగ్రత్త. పూర్ణశాంతి హోమం తప్పితే, ఆ పరమశివుడు తప్పితే పాపని ఎవ్వరూ కాపాడలేరు. దత్తత తీసుకుంటారంట, దత్తత. అమ్మా, పెళ్లి కూతురుని తీసుకురండి. అలాగే పంతులు గారు. మౌనిక, అవతల విక్రమ్ వాళ్ళు వచ్చేశారు. ఇంకాసేపట్లో పెళ్లి తతంగం మొదలవుతుంది. చూడమ్మా, మీ అత్త ఏదో మాట్లాడింది, వింధ్య ఏదో అంది, మీ బావ ఏదో అన్నాడని ఇవన్నీ మనసులో పెట్టుకోకు. ముందు పెళ్లి జరగని, తర్వాత అన్నీ ఆలోచిద్దాం. మమ్మీ, నా మెడలో త్వరగా తాళి కట్టించు. ఆలస్యమైతే చాలా మారిపోతాయి. ఏం మారిపోతాయి? అదే ముహూర్తం దాటిపోకుండా నా పెళ్లి జరిపించు అంటున్నాను. నన్ను క్షమించు మమ్మీ. బాబా పక్కన పెళ్లి కూతురుగా కూర్చొని తాళి కట్టించుకునే అదృష్టం ఎలాగూ లేదు. కనీసం ముత్తైదువుగా అయినా చనిపోవాలన్న చిన్న కోరికతో నిన్ను విక్రమ్ని మోసం చేస్తున్నాను. ఇన్నాళ్ళు నేను చేసిన తప్పులకి ఇదే నాకు శిక్ష. పెళ్ళయి భార్య కూతురు ఉన్న పరాయి మగాణ్ణి కోరుకున్న ఏ ఆడదానికైనా నాకు పడిన శిక్షే పడాలి. ఏంటే ఇంకా దాని గురించే ఫీల్ అవుతున్నావా? ఏం ఆలోచిస్తున్నావు? మౌనిక, ఇంకొద్దిసేపట్లో పీటల మీదకి రావాల్సింది. త్వరగా కానీ. ఏంటి ఇక్కడ ఏదో స్మెల్ వస్తుంది? ఏ స్మెల్ నాకేం రావట్లేదే. పిన్ని, కొబ్బరి బొండం అవన్నీ ఎక్కడ పెట్టావు? నేను చూపిస్తాను పదా. నువ్వు మొండిదానివని తెలుసు, కాని మరీ ఇంత మొండిదానివని ఎప్పుడూ అనుకోలేదు. మౌనిక వచ్చి అంతగా బ్రతిమలాడుతుంటే కరిగిపోతావేమో, తన పెళ్లికి వెళ్లి 4 అక్షంతలు వేస్తావేమో, వింధ్య అలా మాట్లాడుతుంటే అడ్డుపడతావేమో అనుకున్నాను. కాని నువ్వు అలా చేయలేదు వాణి. ఎవరు చేసిన తప్పుకి వాళ్ళు శిక్ష అనుభవించాలి. తల్లి కూతుర్లు తప్పు చేశారు. 6 సంవత్సరాల క్రితం చేసిన తప్పుకి జైలు శిక్ష అనుభవించి ఇప్పుడొచ్చి సారీ చెప్తే ఎవరు పట్టించుకుంటారండి? వింధ్యే కాదు, వింధ్య స్థానంలో ఎవరున్నా కూడా అలాగే మాట్లాడతారు. అయినా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేది మళ్ళీ అత్త బావ అనుకుంటూ రావడం ఎందుకు? వింధ్యకి కోపం తెప్పించడం ఎందుకు? ఇక్కడికొచ్చి ఏం సాధించడానికి? వింధ్య చేత అవమానించబడింది. మౌనికను ఆశీర్వదించడానికి అసలు నా మనసు ఒప్పుకోలేదు. అదొచ్చి కన్నీళ్లు కార్చినంత మాత్రాన ఎవరు కరుగుతారు? మనిషి ఎప్పుడైనా ఒక్కసారి నమ్ముతారు, ప్రతిసారి నమ్మి మోసపోరు. ఏమండి, రాజేష్ ఆడపిల్లల కన్నీళ్లకి వెంటనే కరిగిపోతాడు. వింధ్య చెప్పినట్టు మౌనిక కన్నీళ్లు చూసి కరిగిపోవద్దని, దాని తలపైన అక్షింతలు పడ్డాయా లేదా అని చెప్పి ఆలోచించొద్దని చెప్పండి. నిజంగా పెళ్లి చేసుకుంటుందో లేదో తెలీదు కానీ ఒకవేళ తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మహా సంతోషం. మనకి వాళ్ళకి కుదరదు అనుకున్నప్పుడు దూరంగానే ఉండాలి. మనం వాళ్ళింటికి వెళ్ళడం, వాళ్ళు మనింటికి రావడం కుదరదండి. వదిలేయమని చెప్పండి. ఇంకా మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు వాణి. వింధ్య మాట కాదని, నీ మాట కాదని వాడు వెళ్ళడు. వాడు మీ ఇద్దరికీ చెప్పకుండా ఏమీ చేయడు. మీ మాట కాదని ఆ పెళ్లికి వెళ్ళి మౌనికపైన అక్షంతలు వేసి ఆశీర్వదించడు. బావా బావా అంటూ మోసం చేసిందని వాడికి మీ ఇద్దరికంటే ఎక్కువ కోపం ఉంది. మౌనికని ఎప్పటికీ క్షమించడు. నువ్వు కోరుకున్నట్టుగానే ఈ 4 అక్షింతలు నీ తలపైన వేయడానికి
అమ్మకి వింధ్యకి చెప్పకుండా వస్తున్నాను మౌనిక. నువ్వు బాధపడుతూ వెళ్తుంటే చూస్తూ ఉండలేకపోయాను. నువ్వు కోరుకుంది ఈ 4 అక్షింతలు వెయ్యమనే కదా. నేను వేసే ఈ అక్షింతలు నీకు మా కుటుంబం తరపు నుంచి బ్లెస్సింగ్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకైనా మంచిది వింధ్య చెప్పినట్టు వాణ్ణి మళ్ళీ మౌనిక మాటలు నమ్మొద్దని చెప్పండి. వింధ్యకే కాదు, నాకు దాని మాటలపైన కన్నీళ్లపైన నమ్మకం లేదు. నిజంగా పెళ్లి చేసుకుని వెడితే సంతోషమేనండి, కానీ పెళ్లి అన్న వంకతోటి మళ్ళీ కొత్త డ్రామాలు మొదలు పెడితే ఎవ్వరూ భరించలేరు. ఇప్పటికే దానివల్ల మనం చాలా నష్టపోయాం. వాడు వెళ్ళడు వాణి, వాడికి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లాడు కాదు కదా. మౌనికని నువ్వు నమ్మినా వింధ్య నమ్మినా రాజేష్ నమ్మడు. సారీ విక్రమ్, మా బావ వచ్చాడు. తనే మా బావ. హలో అండి. హాయ్. మా అత్త ఫ్యామిలీ తరపున అక్షింతలు వేసి ఆశీర్వదించడానికి వచ్చాడు. ఇన్ని రోజులకి ఈ ఇంట్లో ఒక శుభకార్యం చూడబోతున్నాను. మౌనిక జీవితం ఇక మీదటైనా బాగుంటే చాలు తండ్రి. తనకి రాజేష్ గారంటే ఎంత పిచ్చేంటి పిన్ని. మొత్తానికి మౌనిక ఏ బావ కోసం ఈ పెళ్లికి ఒప్పుకుందో ఆ బావ సమక్షంలోనే పెళ్లి చేసుకుంటుంది. ఇక మౌనిక హ్యాపీగా ఉంటుంది. అది హ్యాపీగా ఉంటే ముందు తల్లిగా ఆనందించేది నేనే. నాకున్న ఒక్కగానొక్క కూతురు. భగవంతుడా, ఈ పెళ్లి తర్వాత నా కూతురు సంతోషంగా ఉండాలి. దానికి ఏ కష్టాలు రాకూడదు. ఏంటి ఇక్కడ ఏదో స్మెల్ వస్తుంది? ఏం స్మెల్ లేదు బావా. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్ ముహూర్తో అస్తు శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. మౌనిక, మౌనిక, ఏం చేసావే? మౌనిక, అమ్మా. మౌనిక, అమ్మ మౌనిక, 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 ఏం జరుగుతుంది? ఏంటి ఇది? ఏం చేసావు? మౌనిక, 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 అత్త, మౌనిక విషయం తాగింది. అయ్యో మౌనిక, ఎంత పని చేసావే? హే, పిచ్చి పట్టిందా నీకు మౌనిక? బాబా, నువ్వే లేనప్పుడు నేనెవరి కోసం బతకాలి? హే,
సారీ విక్రమ్, నా మెళ్ళో ఈ తాళి కట్టు. ఈ పెళ్ళి ఆగకూడదు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నీ భార్యగా అయినా నేను కన్ను మూస్తాను. నా వ్యక్తిత్వం నిరూపించుకోవాలి. తాళి కట్టమని చెప్పు బాబా. హే, ఎందుకు ఇలా చేశావు? మౌనిక, అయ్యో మౌనిక. అత్త, పరిస్థితి చేయి దాటక ముందే హాస్పిటల్కి తీసుకెళ్దాం పదా. వద్దు వద్దు, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళొద్దు. పంతులు గారు, దయచేసి మంత్రాలు చదవండి. అలాగేనమ్మా. విక్రమ్, నా మెళ్ళో తాళి కట్టు. వద్దొద్దు, ముందు హాస్పిటల్కి వెళ్దాం. బావా, మాంగళ్యం మాంగళ్యదార్. అయ్యో మౌనిక, 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 నువ్వు నన్ను అర్థం చేసుకుని నాతో 2 నిమిషాలు మాట్లాడావు. అది కూడా పెళ్లికి ముందు మాట్లాడావు. ఈ జన్మకది చాలు బావా నాకు. ఏం సాధించావు? ఇప్పుడు నేను అర్థం చేసుకొని ఏం లాభం? విలువైన లైఫ్ని ఇలా పాయిజన్ తాగి ముగించుకోవాలనుకున్నావు కదా. నాకింతే రాసుంది బావా. ఇంకా ఎక్కువసేపు బతకనని నాకు అర్థమవుతుంది బావా. నేను చనిపోయే వరకు నువ్వు నాతోనే, నా పక్కనే ఉంటావా? అలా మాట్లాడొద్దు మౌనిక, నీకేం కాదు. లేదు బావా, నా కండిషన్ నాకు తెలుస్తుంది. బావా, ఒక చిన్న సహాయం చేస్తావా? చెప్పు మౌనిక, చెప్పు, ఏం కావాలి? నేనేం చేయాలో చెప్పు. ఏ ఆడపిల్లైనా ముత్తైదువుగానే పోవాలనుకుంటుంది. పీటల దాకా వచ్చిన పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. పెళ్లి కొడుకుతో నా మెడలో ఈ తాళి కట్టించి నన్ను ముత్తైదువుగా సాగనంపు బావా. ఇదే నా చివరి కోరిక. నీ కోరిక నెరవేరుతుంది. నేనిప్పుడే వెళ్ళి పెళ్లి కొడుకుతో మాట్లాడతాను. విక్రమ్, పీటల మీద పెళ్లి ఆగిపోయినందుకు మౌనిక బాధపడుతుంది. తను ముత్తైదువుగా చనిపోవాలనుకుంటుంది. వెళ్ళి తన మెడలో తాళి కట్టు ప్లీజ్. నా కూతురి చివరి కోరిక ప్రకారం తన మెడలో తాళి కట్టు బాబు. ఏం మాట్లాడుతున్నారండి? ఇంకొద్దిసేపట్లో ప్రాణం పోయే ఆ అమ్మాయి మెడలో నా కొడుకు తాళి కట్టాలా? ఆ అమ్మాయి పెళ్లికి ముందు ఒక అతన్ని ప్రేమించిందని చెప్పింది. అయినా గాని ఈ పెళ్లి ఒప్పుకోవడం మాదే తప్పు. ప్రేమించిన వ్యక్తి బాగున్నాడు, ప్రేమించిన వాడి కోసం పాయిజన్ తాగడం కూడా బానే ఉంది.
మధ్యలో మేమెందుకు బలి కావాలి? సారీ అండి. అమ్మాయి కండిషన్ చూసి అయ్యో పాపమని ఇంత దూరం వచ్చి సానుభూతి చూపించగలం కానీ అయ్యో పాపమంటూ నా కొడుకు చేత తాళి కట్టించలేమండి. ఏమీ అనుకోవద్దు. తను ఇంకా బ్రతకదని తెలిసి ఎవరు మాత్రం తాళి కడతారు చెప్పండి? క్షమించండి. పదరా. ఏమండి? అయ్యో బాబు, అయ్యో నా కూతురు చివరి కోరిక కూడా నెరవేరడం లేదే. పాపం, బ్రతికినంతకాలం చెడుదారిలో బ్రతికింది. ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. కానీ తను చాలించబోతోంది.